హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీతారా. నేను మీ సునీత. సో ఈరోజు ఏంటంటే పిల్లల కోసం పిల్లలకి ఏది నచ్చితే అది చేయాలి కదండి. వాళ్ళు ఏది కోరితే అది కాదనకుండా ఏదైనా చేసేది పిల్లల కోసమే. సో వాళ్ళు మంచిగా హ్యాపీగా తింటే మనకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు తినకపోతే ఏదో కోల్పోయిన బాధ అనిపిస్తుంది అనమాట. అయ్యో పిల్లలు తినట్లేదే, ఏం తినట్లేదు, ఏం చెయ్యాలి అనే బాధ అయితే ఉంటుంది. సో నేను కూడా ఫీల్ అవుతాను. ఎందుకంటే మా పిల్లలు కూరగాయలు వెజిటేబుల్స్ అస్సలు తినరండి, అస్సలే తినరు. సో వాళ్ళకి ఏది నచ్చితే అదే పెడతాను నేను. సరే తిన్న వరకైనా మంచిగా తృప్తిగా తింటే చాలా అని అనుకుంటా అనమాట. సో వాళ్ళ కోసం వాళ్ళు ఏది అడిగినా కాదనకుండా చేయాల్సిందే. వాళ్ళ కోసమే చేసి వాళ్ళు తింటే మనం హ్యాపీ కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు నచ్చినట్టు అడిగినట్టు చేసి పెట్టాల్సిందే. సో ఏం అడిగారు, ఏం చేసి పెడతానని వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను పిల్లలు స్కూల్ నుంచి రాకముందే రాగానే మమ్మీ స్నాక్స్ అడుగుతూ ఉంటారు అనమాట. పెద్ద తలకాయ నొప్పి అదైతే. ఏం పెట్టాలో అర్థం కాదు. రైస్ లాంటివి తినమంటే తినరు. ఆ టైంలో స్నాక్స్ ఎవ్రీడే ఒక్కొక్క స్నాక్స్ ఏమి ఇవ్వాలనేది నాకు అర్థమే కాదు. సో ఈరోజు ఏం చేస్తున్నానంటే వాళ్ళు వచ్చేలోపే పాప్కార్న్ పెట్టేశాను అనమాట. అట్లాగే రాజ్మా నానబెట్టేశాను, ఆ రాజ్మాని ఉడకబెడదామని. సో రాగానే చూసారా, నేను అది అయ్యేలోపే మా పిల్లలు వచ్చేసారనమాట. రాగానే మా యశు ఏమో మంచి హ్యాపీ ఫీల్ అవుతుండు. బట్ అక్షయ్ ఏం చేస్తుందంటే, ఇది హెవీ బటర్ కొంచెం ఎక్కువ పాప్కార్న్ అండి. అది కొంచెం స్మెల్ వస్తుంది అనమాట ఆ పాప్కార్న్ వేగేటప్పుడు. మావిడే ముక్కు మూసుకొని బయటికే ఉరుకుతుండే. ఆ పాప్కార్న్ ఏంది మమ్మీ స్మెల్ అని. నిజంగా ఘోరంగా వస్తుందండి స్మెల్ ఇంటి నిండా. కానీ తప్పదు కదా, చేయాల్సిందే. సో ఇదనమాట. ఇంకా పాప్కార్న్ అయితే అయిపోయింది, పెట్టిచ్చేస్తున్నాను అనమాట. అయితే నేను తినను, అది స్మెల్ వస్తుంది అన్నారు. బట్ అది వేగేటప్పుడే స్మెల్, కానీ తినేటప్పుడు ఎలాంటి స్మెల్ లేదు. సో తినండి అని పెట్టిచ్చేసాను, కానీ తినలేదనమాట. అయితే నేను మార్నింగ్ కొంచెం వాళ్ళకి రైస్ చేసింది ఉంటే అది ఇస్తే మా చిన్నోడు తినేస్తుండు. దానికోసం కొట్టుకుంటా ఉన్నారండి. ఏంటంటే చింతపండు పులిహోర చేస్తున్నాను అనమాట. కొంచెమే చేశాను మార్నింగ్. సో అది బాగా నచ్చిందంట వాళ్ళకి. అసలు సాటిస్ఫై లేదంట. మమ్మీ తిన్న ఫీలింగే లేదు, ఇంకా చేయవా అని అడుగుతున్నారు. సో నేను మార్నింగ్ వరకే చేశాను కాబట్టి ఆ చింతపండు పులుసు కూడా లేదు నా దగ్గర. సో మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ ఫ్రెష్గా చేయాలి వాళ్ళ కోసం. సో అది చేసి చూపిస్తాను సింపుల్గా ఎట్లా చేస్తాను నేను చింతపండు పులిహోర అనేది. అట్లాగే ఇంకా స్కూల్ నుంచి రాగానే లంచ్ బాక్సెస్ తీస్తాను కదా, పొమోగ్రానేట్ పెట్టాను, మార్నింగ్ వీడియోలో చూస్తుంటారు. అది తినకుండా అట్లానే పట్టుకొచ్చిండు అనమాట. సో నేనేం చేస్తున్నానంటే అది తీసి మళ్ళీ కడిగి ఇస్తున్నాను అనమాట, తినండి అని. అయితే ఏం చేస్తానంటే నెక్స్ట్ డే మళ్ళీ తినకుండా రారనమాట, అట్లా చేస్తాను. మా వాడేమో పాప్కార్న్ తింటున్నా, ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వింతలు తింటాడనమాట మా ఇష్యూ. అన్నం కూడా అట్లనే తింటాడండి. అదే వాడితో వచ్చింది, ఎంత చెప్పినా వినడు అసలు. సో వాళ్ళకైతే స్నాక్స్ పెట్టిచ్చేసాను, వాళ్ళు తిన్నారు. నేనైతే నా పనులు నేను చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్, గురువారం వ్లాగ్ కాబట్టి ఈవినింగ్ ఇది ఈ వీడియో పూజ చేసేసాను అనమాట. దీపం పెట్టేసినాక ఆల్రెడీ రైస్ నేను పొయ్యి మీద పెట్టేసి ఆ రైస్ అయిపోయింది. ఎందుకంటే చల్లారాలి కాబట్టి కొంచెం ముందే పెట్టాలి కదా. సో రైస్ నేను పూజ చేసేలోపు రైస్ అయితే అయిపోయింది. ఇంకా అది ఓ పొడి చేసి చల్లార పెడుతున్నానండి. మనం లెమన్ రైస్కి కానీ చింతపండు పులిహోరకి అయితే కంపల్సరీ అన్నం అయితే చల్లార్చుకోవాలి. సో ఈ అన్నాన్ని ఒక గిన్నెలో అయితే చల్లారి చేస్తున్నాను. సో కొంచెం క్వాంటిటీ పెంచుతాను, ఎందుకంటే పిల్లలు మళ్ళీ వాళ్ళకి సరిపోదని, పొద్దునే సరిపోలేదు మమ్మీ, సాటిస్ఫై లేదు మాకు తిన్నది అన్నారు కాబట్టి కొంచెం ఎక్కువనే చేస్తున్నాను. సో నేనైతే రెడీ చేసి పెట్టుకున్నానండి అన్ని ఐటమ్స్ అయితే. చింతపండు గుజ్జు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పసుపు, జీలకర్ర, ఆవాలు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, సాల్ట్. సో అదంతా రెడీ చేసుకున్నాను. కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు, అట్లాగే ఇంకా ఏమంటారు అది శనగపప్పు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా చింతపండు, ఇంకా ఎండుమిర్చి కూడా. సో కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీ పులుసు ఎక్కువనే వేస్తున్నాను, మిగిలితే తర్వాత మళ్ళీ వాడచ్చు అని. సో ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, దీంట్లో మినపప్పు వేస్తున్నాను. శనగపప్పు కూడా వేసుకోవచ్చు, బట్ పిల్లలు ఎక్కువ తినరు నేను వేస్తే, అందుకే వేయట్లేదు. పల్లీలు నాకు లేవు ప్రజెంట్ ఇంట్లో కాబట్టి పల్లీలు వేయట్లేదు అంతే, లేదంటే కొంచెం పల్లీలు వేస్తాను. సో అట్లాగే కొంచెం ఎండుమిర్చి కొంచెం వేగాలి. దీని తర్వాత పచ్చిమిర్చి నాకు ఫేవరెట్ అనమాట. పులిహోరలో కొంచెం పులుపు పడుతుంది కాబట్టి నాకు బాగా నచ్చుతుంది ఆ పుల్లగా. అట్లాగే కొంచెం కరివేపాకు వేసున్నాను అనమాట. కరివేపాకు వేసుకుంటాము. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం కరివేపాకు అనేది క్రిస్పీగా కావాలన్నమాట. కొంచెం క్రిస్పీగా అయితే తర్వాత ఇందులో కొంచెం పసుపు, అట్లాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ ఇప్పుడే యాడ్ చేసేయాలి. కొంచెం సాల్ట్ కూడా. సో ఇదంతా కొంచెం వేగాలన్నమాట. పసుపు, జీలకర్ర మెంతుల పొడి ఇవంతా వేసినాక కొంచెం ఆయిల్ లైట్, మరీ ఎక్కువ కాదు, మాడిపోయినట్టు అవుతుంది.
ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం గుజ్జు చేసుకుంటాం కదా, అది వేయాలి. ఈ గుజ్జు కూడా మరీ లిక్విడ్ ఉండొద్దండి, కొంచెం చిక్కగానే ఉండాలి. చిక్కగా అయితే తొందరగా చిక్కబడుతుంది అనమాట పులుసు. లిక్విడ్ అయితే కొంచెం టైం పడుతుంది. మార్నింగ్ కొంచెం గట్టిగానే ఉండే, ఇప్పుడు కొంచెం లూజ్ అయిందనమాట. కానీ కొంచెం ఇంకా టైట్ ఉండాలి. నేను చేసిన దానికంటే ఇంకా కొంచెం టైటే ఉండాలి గుజ్జు. అట్లా చేస్తుంటే నాకు అది రావట్లేదు, అంటే చింతపండులో అట్లనే ఉండిపోతుంది, జ్యూస్ రావట్లేదు కాబట్టి కొంచెం లూజ్గా చేశాను. సో ఇది ఒక 10 నిమిషాలు పడుతుందండి దగ్గర రావాలంటే. ఇట్లా మరగబెడుతూ ఉండాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసేసుకొని సరిపడా ఇది మరగనివ్వాలి. ఒక 10 నిమిషాలు దగ్గర అయితే పడుతుంది. నేనైతే మూత పెట్టి ఉంచేసాను అనమాట. చూడండి మొత్తం దగ్గరికి అయిపోయింది, ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చిందనమాట. ఇది కొంచెం చిక్కగా ఉంటేనే మన పులిహోర టేస్ట్ బాగుంటుంది. సో ఇట్లాగా మొత్తానికి ఫైనల్గా మన చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు దీన్ని కొంచెం ఇంకా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో వేడివేడి అన్నం, చల్లార్చబెట్టుకున్న అన్నం కలపాలి. సో నేను ఏం చేస్తాను అంటే కొంచెం పులుసు ఎక్కువనే పెట్టుకున్నాం కదా, పిల్లలు అడుగుతున్నారు, మళ్ళీ అడుగుతారు కాబట్టి మళ్ళీ ఇది 1 వీక్ అయినా 10 డేస్ అయినా మంచిగానే ఉంటుంది, అది పాడేం అవ్వదు. ఒకసారి పెట్టుకుంటే మనం 1 మంత్ వరకు కూడా వాడుకోవచ్చు. సో ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొంచెం తీసి అయితే నేను పక్కకు పెట్టేస్తూ ఉన్నాను అనమాట, మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవచ్చని. సో ఇప్పుడు ఎంత సరిపోతుందో అంతవరకే ఉంచేసాను నేను. సో ఇప్పుడు దీంట్లో మనం ఈ చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కలుపుకోవాలి, చూసుకుంటూ కలుపుకోవాలండి. ఎంత అన్నానికి ఈ పులుసుకి ఎంత అన్నం సరిపోతుందో దాన్ని బట్టి కలుపుకుంటే చింతపండు పులిహోర అయితే సూపర్గా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఫేవరెట్, ఎంత ఇష్టం పులిహోర. అయితే పొద్దున అదే అన్న మీకు ఇప్పుడే అర్థమవుతుంది, పొద్దున తిన్నది సరిపోలేదు వాళ్ళకి, ఇంకా సాటిస్ఫై లేదని మళ్ళీ చేయించుకున్నారనమాట. సో వాళ్ళ కోసం మళ్ళీ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు కొంచెం ఎక్కువ చేశాను, మళ్ళీ అడిగితే టక్కున అన్నం వండి కలిపి ఇచ్చేయచ్చు అంతే. సో ఇంకా నేనైతే చూసుకుంటూ ఈ స్పూన్తో కలిపే కంటే పులిహోరని చేతితో కలిపితేనే టేస్ట్ బాగుంటుందండి. స్పూన్తో కలిపితే మాత్రం వేస్ట్, కలవదు సరిగా. అందుకే చేతితో మంచిగా కలపాలన్నమాట, మెతుకుకి మంచిగా కలవాలి అన్నం అనేది. సో నేనైతే మంచిగా కలిపేసి ఇప్పుడు వాళ్ళకి చూపించాలి. వాళ్ళైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. నా పూజ ఇదంతా చేశారు, కొంచెం టైం పట్టింది, అప్పుడు నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళైతే. అట్లాగే వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఎట్లా అనిపించింది వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నా కష్టాన్ని ప్లీజ్ అండి గుర్తించి ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే మన పులిహోర అయిపోయింది, ఇంకా పెట్టిస్తే వాళ్ళు తినేస్తారనమాట. సో మా పిల్లల్ని అడుగుతాను నేను టేస్ట్ ఎట్లా ఉండింది. పొద్దున్న అయితే సూపర్గా నచ్చిందంట. నేను పొద్దున్న ఫాస్ట్గా హడావిడిలో చేశాను కాబట్టి ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ అదే బాగా నచ్చిందంట వాళ్ళకి. ఎంత బాగుంది మమ్మీ అంటున్నారు. మార్నింగ్ తిన్నారు, ఆఫ్టర్నూన్ తిన్నారు, మళ్ళీ అడుగుతున్నారు. సో ఇప్పుడు టేస్ట్ చేద్దామని అంటే కొంచెం పులుపు ఎక్కువైందంట, కానీ బట్ అంత బాగుంది. సో ఇదండి ఈరోజు వీడియో. సో నా వీడియో అయితే ఇంత ఎండ్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సునీతారా. సో ఏదైనా పిల్లల కోసమే చేస్తాం కాబట్టి వాళ్ళు ఏది అడిగితే అది ఖచ్చితంగా చేసి పెట్టాలి. సో వాళ్ళు తింటేనే మనం తిన్నట్టు అనమాట, పిల్లలు తింటే మన కడుపు కూడా నిండుతుంది కదా. సో అదనమాట ఈరోజు వీడియో. సో ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.